హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకే తెలుగు వరల్డ్. ఈరోజు మీకు నేను ఎక్సెల్లో ఇన్సర్ట్ రోస్ అనేది వెరీ సింపుల్ టెక్నిక్ ద్వారా చూపిస్తాను. ఇన్సర్ట్ రో అంటే మనకి ఏదైనా ఆల్రెడీ టైప్ చేసిన డేటా మధ్యలో మల్టిపుల్ రోస్ కావాలంటే ఆటోమేటిక్గా చేయడానికి ఒక టెక్నిక్ చెప్తాను. చూడండి, ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఇలా టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఇండివిజువల్గా ఈ ఆల్రెడీ టైప్ చేసిన డేటా మధ్యలో మీకు ఏదైనా రోస్ కావాలనుకుంటే బ్లాంక్ రోస్, దానికి చాలా కట్ టూల్స్ అని ఆన్లైన్లో చాలా యాడిన్స్ ఉన్నాయి. సో వాటికంటే ఈజీ మెథడ్లో మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ మీకు ఒక రో కావాలంటే మీకు ఇండివిజువల్గా ప్రతి ఎంటర్ చేసిన మధ్యలో ప్రతి డేటాలో ఇక్కడ నేను మీకు జస్ట్ ఒక సింపుల్ టెక్నిక్ చూపిస్తాను. ఎన్నైతే రోస్ ఉన్నాయో అన్ని రోస్ నెంబర్స్ ఎంటర్ చేసుకోండి. దీన్ని కాపీ చేయండి. మీకు ఇక్కడ నుంచి కౌంట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు బ్లాంక్గా ఉన్న ప్లేస్లో ఇక్కడ కనుక మీరు కాపీ పేస్ట్ చేసుకొని ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని చూడండి. ఆల్రెడీ ఇక్కడ డిఫాల్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తుందంటే ఇది ఫస్ట్ టైప్ చేసిన నెంబర్స్ని కాపీ చేసుకునే ఉంచాలి. మీరు పేస్ట్ చేసుకోండి కింద రోలో. తర్వాత ఆ కాపీ చేసి అలా ఉండగానే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్లోకి వెళ్తే సార్ట్ అండ్ ఫిల్టర్లో సార్ట్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సార్ట్ నొక్కండి. ఇక్కడ ఎక్స్పాండ్ టు సెలెక్షన్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సార్ట్ నొక్కండి. చూడండి, ఆటోమేటిక్గా మీకు రోస్ వచ్చినాయి. ఇక్కడ మీకు సింగిల్ రో వచ్చింది. అదే మీకు మల్టిపుల్ రోస్ కావాలంటే నేను ఇక్కడ ఒకసారి బ్యాక్ వెళ్తాను, కంట్రోల్ Z నొక్కి. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే దీన్ని ఎన్నిసార్లు పేస్ట్ చేసుకుంటే అన్నిసార్లు వస్తుంది. సో ఫస్ట్ దాన్ని కాపీ చేసుకోండి. ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను 3 టైమ్స్ కాపీ చేసే కాబట్టి 3 టైమ్స్. ఇందులో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట. సార్ట్ అండ్ ఫిల్టర్కి వెళ్ళాను, సార్ట్ టు లార్జెస్ట్ నొక్కాను, ఎక్స్పాండ్ ది సెలెక్షన్ అన్నాను, ఓకే నొక్కాను. చూడండి, ప్రతి డేటా మధ్యలో 3 రోసెస్ వచ్చినాయి. సో ఇది ఫ్రెండ్స్, డేటా మధ్యలో రోస్ని ఇన్సర్ట్ చేయాలంటే ఈ విధమైన షార్ట్కట్ టెక్నిక్ ద్వారా మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.